నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. నిజంగా వైసీపీ పార్టీకి సంబంధించిన సింబల్ మారబోతుందా? ఇక ఫ్యాన్ సింబల్ తీసేయబోతున్నారా? దాదాపు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం తర్వాత ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? వాస్తవానికి ఈ నిర్ణయం ఎందుకు తీసుకోబోతున్నారు? ఇది ఎలాంటి సింబల్ పెట్టబోతున్నారు? అంటే అది గొడ్డల సింబల్ అని చెప్పేసి అంటున్నారు. కానీ వాస్తవం చెప్పాలంటే ఇది సెటైరికల్గా కాదు, నిజంగా ఈ వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది అసలు ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ చూస్తే ఏదైతే ఇందాక మీరు చూసినటువంటి ఒక సాంగ్ ఉందో, గొడ్డళ్ళు పట్టుకొని వైసీపీ జెండాలు పట్టుకొని వాళ్ళు చేస్తున్నటువంటి వీరంగం మీరు చూస్తూనే ఉన్నారు. అయితే ఇదే కాకుండా ఎప్పుడైతే తెనాలికి సంబంధించి జగన్ టూర్ వెళ్ళినప్పటి నుంచి కూడా నిజంగా పార్టీకి సంబంధించినటువంటి నేతల్లోనూ పార్టీకి సంబంధించిన అభిమానుల్లోనూ కార్యకర్తల్లోనూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క మార్పు అయితే మనం చూస్తూ వస్తున్నాం. తెనాలి టూర్ జగన్ ఎందుకు చేశాడు అనేది ఎవరికీ అర్థం కాని పరిస్థితి. కనీసం జగన్ తర్వాత వెన్నుపోటు దినం అని చెప్పి చేసింది ఎందుకు గురించి, ఎవరిని వెన్నుపోటు దినం అని చెప్పి అంటున్నారని చెప్పి ఏపీ ప్రజలందరూ కూడా అడుగుతున్నారు. 151 స్థానాల నుంచి 11 స్థానాలకు ఎందుకని పరిమితం చేశారు అని చెప్పి ప్రజలని, ఓటర్లని, వాళ్ళని అంటున్నాడా వెన్నుపోటు అని చెప్పేసి అర్థం కానటువంటి పరిస్థితుల్లో చూస్తున్నాం. అదేవిధంగా వైసీపీ నేతలు వెన్నుపోటు దినం అని చెప్పి ఎక్కడ చేసినా సరే సరైనటువంటి ఒక ఆదరణ కానీ కనీసం ప్రజల నుంచి కానీ ఎక్కడ రియాక్షన్ లేదు. ఓన్లీ వాళ్ళ కార్యకర్తలు ఉన్నటువంటి 10 మంది మాత్రం ఏదో హల్చల్ చేశారు తప్ప అక్కడ ఎక్కడ కూడా లేదు. అదేవిధంగా చూసుకుంటే కొంత నెల్లూరుకు సంబంధించి నెల్లూరు జిల్లాలో కొన్ని ఫ్లెక్సీలు కూడా ఉన్నాయి. అన్న మాకు ఇక దిక్కెవరు, మేము ఇంకెవరిని నమ్ముకోవాలనే చెప్పి ఫ్లెక్సీలు కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ జగన్ మనస్తత్వం ఏదైతే ఉందో ఆ మనస్తత్వం గురించి ఇంట్లో వాళ్ళకి అర్థమయ్యే తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా కొంచెం దూరం పెట్టారు. A2గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి, అంటే జగన్కి ఆత్మ అనుకున్నటువంటి ఒక ఎవరైతే ఉన్నారో విజయసాయిరెడ్డి A2, అతను కూడా నాకు మనసు విరిగిపోయిందని చెప్పి తను పక్కన పెట్టాడు. సొంత కుటుంబ సభ్యులైనటువంటి ఒక బాలినేని శ్రీనివాస్ గారు కూడా పక్కన పెట్టారు. ఇదే విధంగా చూసుకుంటే రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆత్మ అయినటువంటి ఒక KVP గారు కూడా పక్కన పెట్టారు. ఇవన్నీ మనం చూస్తూ వస్తుంటే ఇప్పుడు ఎందుకని దీని గురించి చర్చిస్తున్నాం? ఎందుకని నిజంగా పార్టీకి సంబంధించినటువంటి సింబల్ మారబోతుందంటే పార్టీ కార్యకర్తలు కూడా దీని గురించి చర్చించుకుంటున్నారంట. ఎందుకంటే ఎక్కడ చూసినా దాడులు, అక్రమాలు, అరాచకాలు, అవినీతి ఇవన్నీ కూడా 2019-24 దాకా కంటిన్యూ అవ్వడమే కాకుండా ఇప్పుడు జగన్ అలాంటి వారికి మద్దతు ఇవ్వడం, అంటే గంజాయికి సంబంధించినటువంటి ఒక ఎవరైతే రౌడీ షీటర్లు ఉన్నారో, గంజాయి వ్యసనం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, గంజాయి తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అమ్మే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎక్కువ శాతం వాళ్ళకే మద్దతు ఇవ్వడాన్ని మనం చూస్తూ వస్తున్నాం. గతంలో చూసుకుంటే పహల్గాం దాడిలో ఎవరైతే మరణించినటువంటి ఒక 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కనీసం వాళ్ళు పలకరించడానికి కానీ పరామర్శిస్తానికి కానీ జగన్ వెళ్ళలేదు. కానీ అదే ఒక గంజాయి రౌడీ షీటర్ ఎవరైతే ఉన్నారో తనని పరామర్శిస్తానికి తెనాలి వెళ్ళాడు జగన్. ఇప్పుడు ఇక్కడే విమర్శలు అయితే ఎదుర్కొంటున్నారు. ఎందుకన్నా నువ్వు కనీసం పహల్గాం దాడిలో మరణించిన వాళ్ళ కుటుంబాలని పరామర్శించకుండా నువ్వు ఇక్కడ గంజాయి మత్తులో ఉన్నటువంటి ఒక వాళ్ళని, గంజాయికి సంబంధించిన రౌడీ షీటర్లని ఎలా పరామర్శిస్తావు? ఇది కాకుండా మనం చాలా గమనించాల్సింది ఏంటంటే ఎవరైతే జాన్ విక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సోదరి ఎవరైతే ఉందో ఆ అమ్మాయి పెళ్లి కావాల్సిన అమ్మాయి, ఆ అమ్మాయిని బయటికి బహిరంగంగా చూపిస్తూ ఈ అమ్మాయి పెళ్లి కావాలి, ఇంకా చదువుకుంటుంది అంటూ ఆ అమ్మాయికి రేపొద్దున పెళ్లి కాకుండా సమాజంలో సోషల్ మీడియాలో బయటికి పెట్టింది జగన్మోహన్ రెడ్డి. గతంలో గోరంట్ల మాధవ్ కూడా ఇదే తప్పు చేశారు. ఏదైతే ఫోక్సో చట్టంలో ఉన్నటువంటి ఒక పేర్లను బయటపెట్టడం, వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు బయటపెట్టడంతో తన మీద కేసు కూడా నమోదైంది. ఇలాంటి అన్నీ కూడా జగన్ ఎందుకు చేస్తున్నాడు? అయితే ఇవన్నీ తీసి పెడితే తెనాలికి సంబంధించి అసలుకి ఎవరికి మద్దతు ఇచ్చాడు, ఎలాంటి వారికి మద్దతు ఇచ్చాడు, నిజంగా చిన్నపిల్లల వాళ్ళపైన గతంలో వైసీపీ హయాంలో ఉన్నప్పుడే కేసులు నమోదయ్యాయి, ఇవందరికీ తెలిసిందే. అయితే వాళ్ళు ఎలాంటి దాడులు పాల్పడడం అనేది ఒక చిన్న వీడియో అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ చూస్తే బైక్ మీద వెళ్తున్నప్పుడు ఎందుకు గుద్దామని చెప్పేసి అన్నందుకు తీసుకొచ్చి ఎక్కడో ఉన్నటువంటి ఒక బకెట్లను తీసుకొచ్చి ఆ బకెట్లతో పూర్తి స్థాయి దాడి చూస్తున్నాం. ఈ బకెట్లతో కొట్టేస్తున్నారు చూడండి. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ మహిళలకు సంబంధించి చైన్ స్నాచింగ్ చేసి పారిపోతున్నటువంటి పరిస్థితి ఈ ముగ్గురులో ఒక వ్యక్తి. ఇదే విధంగా చూసుకుంటే ఇక్కడ పాల ట్రేలతో కొడుతూ విచక్షణారహితంగా చూస్తున్నారు, దొంగలతో కొడుతూ. సో అదేవిధంగా చూసుకుంటే
పూర్తి రక్తం వచ్చేలా కొట్టినటువంటి ఒక పరిస్థితి. ఇక్కడ చూసుకుంటే పూర్తి వీరంగం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి వాళ్ళకి కంప్లీట్గా జగన్ ఎందుకు ఇచ్చాడు? సో అందుకని జగన్ సంబంధించి ఒక గాంజా మామ అని కూడా ఒక ముద్దు పేరైతే పెట్టారు. అదేవిధంగా చూసుకుంటే ఎన్నో విధాలుగా దాడులు చేసేవారికే మనం ఈ యొక్క మద్దతు ఇస్తున్నాడా అని చెప్పేసి అనుకోవచ్చు. ఇదే విధంగా వైసీపీకి సంబంధించి జస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అరగంట పర్మిషన్ ఇస్తే హ్యాంగర్కున్న షర్ట్ వేసుకొని ఇద్దరిని లేపేస్తా అరగంటలో అన్నటువంటి ఒక ప్రబుద్ధుడు మనకు తెలిసిందే ఎవరైతే బోరగడ్డ అని. ఒక పక్క లోకేష్ గారిని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని హ్యాంగర్కున్న షర్ట్ వేసుకొని వచ్చి లేపేస్తానని చెప్పి మాట్లాడారు. సో ఇలాంటి వాళ్ళక మద్దతు ఇచ్చేదని చెప్పేసి ఇప్పుడు జగన్మోహన్ సంబంధించినటువంటి పార్టీలో ఉన్నటువంటి ఒక చాలామంది కార్యకర్తలు కావచ్చు, పార్టీ నేతలు కావచ్చు అడుగుతున్నారు. పార్టీలో ఉండే వాళ్ళందరూ కూడా బహిరంగంగా బయటికి వెళ్ళిపోతాము. ఎందుకంటే గతంలో సొంత బంధువు అయినటువంటి బాలినేని కావచ్చు, విజయసాయిరెడ్డి కావచ్చు, తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, వీళ్ళే రాజీనామా చేసి బయటకు వచ్చినప్పుడు మిగతా ఉన్నవారు పెద్ద లెక్క అనేది మాత్రం మీరే అర్థం చేసుకోవాలి. సో చూస్తున్నాం బోరగడ్డ అనిల్ ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడనేది. అదేవిధంగా చూసుకుంటే బోరగడ్డ అనిల్ జైల్లోకి వెళ్ళిన తర్వాత కూడా పోలీసుల పైన కూడా చాలా విచక్ష రహితంగా తను మాట్లాడడం కావచ్చు, మీడియాని దూషించడం కావచ్చు చూస్తున్నాం. ఇంకొక వ్యక్తి వచ్చేసరికి మనకి అవినాష్ రెడ్డి అండ్ భాస్కర్ రెడ్డి. అయితే ఇక్కడ వైఎస్ వివేకానంద రెడ్డి గారికి సంబంధించి 2019 మార్చి 15వ తారీఖు ఏం జరిగింది అనేది మన అందరికీ తెలిసిందే. అయితే ఫస్ట్ అది రక్తపు వాంతులని, తర్వాత చూసుకుంటే అది కాదు గుండెపోటని, దాని తర్వాత గొడ్డలిపోటని చెప్పి సాయంత్రానికి అంటే వైఎస్ సునీత గారు అనుమానం వ్యక్తం చేసిన తర్వాత అది గొడ్డలిపోటుగా నిర్ధారణ అయింది. నిర్ధారణ అయిన తర్వాత అయినా సరే నిజం చెప్పారంటే లేదు, అది నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి అది చాలా పెద్ద బ్యానర్లో మనం సాక్షి పత్రికల్లోనూ సాక్షి మీడియాలోనూ మనం చూస్తూ వస్తున్నాం. దాని తర్వాత తేలింది ఏంటి అంటే వాళ్ళ కూతురైనటువంటి ఒక వైఎస్ సునీత గారే లేదు మా నాన్నని ఖచ్చితంగా మర్డర్ చేసింది అవినాష్ రెడ్డి అని చెప్పి పూర్తి గూగుల్ టేక్అవుట్తోని ఎవరెవరు ఎక్కడున్నారు, ఏం చేశారు, ఎక్కడికి కలిశారు, ఎంతసేపు ఉన్నారు, పొద్దున్నే జగన్కి ఏ టైంలో ఫోన్ వచ్చింది, జగన్ వచ్చి అజయ్ కల్లం ఐఏఎస్ ఆఫీసర్కి ఏం చెప్పారు, ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. అలాంటి జగన్కి సంబంధించి ఇప్పుడు పార్టీ సింబల్ ఎందుకు మారుతుంది అంటే ఖచ్చితంగా ఆ రోజు కూడా ఏదైతే చూసారో అది కూడా గొడ్డలిపోటు కాబట్టి సో అందుకని పార్టీ సింబల్ మారబోతుందా అని చెప్పేసి అయితే మనం చూస్తూ వస్తున్నాం. అదేవిధంగా మనకి ఒకటి కాదు రెండు కాదు, అవినాష్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా తను చిన్న పిల్లవాడని పసిపిల్లవాడని చెప్పి చూస్తున్నాం. ఇంకొక చూసుకుంటే పిన్నెల్లి బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వీరిద్దరూ కూడా అమానుషంగా అక్రమంగా చాలా దారుణంగా గుండ్లపాడుకు సంబంధించి ఏదైతే మార్చల దగ్గర ఉండేటువంటి ఒక విలేజ్లో జై జగన్ అనమంటే తోటా చంద్రయ్య గారు లేదు జై చంద్రబాబు అన్నందుకు నడి రోడ్డు మీద పీకలు కోసేసి నటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ యొక్క విజువల్స్ కూడా చాలా దారుణాతి దారుణంగా ఉన్నాయి. అదే కాకుండా నిన్నగాక మొన్న ఒక ఇద్దరు అన్నదమ్ముల్ని కూడా రోడ్డు మీద యాక్సిడెంట్లో గుద్దించినటువంటి బాపతి పిన్నెల రామకృష్ణ. అదేవిధంగా చూసుకుంటే ఇంకొక వ్యక్తి అనంతబాబు ఎమ్మెల్సీ డబుల్ డిగ్రీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అనంతబాబు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీ ఆయన తన డ్రైవర్ అన్నటువంటి ఒక సుబ్రహ్మణ్యం దళితుడు, ఈ యొక్క దళితుడికి సంబంధించి చంపి డోర్ డెలివరీ చేసి 2 లక్షలు పడేసి మిగతా కార్యక్రమాలు చేసుకోండి, ఒకవేళ లేదు అంటే మటుకు కుటుంబం మొత్తాన్ని కూడా చంపేస్తా అని చెప్పేసి అన్నారు. సో నిజంగా ఇప్పటిదాకా వచ్చినటువంటి విజువల్స్లో వచ్చిన వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకని ఓదార్పు యాత్ర చేయడు? అదేవిధంగా చూసుకుంటే మనం అనంతబాబు చూసాం, ఇప్పుడు పూర్తిగా ఇప్పుడు ఇది పార్టీ సింబల్గా మారబోతుందా అనేది మాత్రం మనం చూస్తూ వస్తున్నాం. అయితే వాస్తవానికి ఇంత జరిగిన తర్వాత పార్టీ సింబల్ నిజంగానే మారుస్తున్నారా అనేటువంటి అనుమానాలు వస్తున్నాయి. పార్టీ సింబల్ చూసుకుంటే దాదాపు 2 గొడ్డళ్ళు ఉండబోతున్నాయా అని చెప్పి అనిపిస్తుంది. అయితే ఇవి సొంత తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికి సంబంధించి మాత్రం ఇప్పుడు దీని గురించే చర్చించుకుంటూ వస్తున్నారు. కనీసం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే వైసీపీ ప్రభుత్వం కూలిపోయి సంవత్సరం అయిన తర్వాత అయినా సరే జగన్లో ఏదైనా మార్పు వచ్చిందా అంటే ఎక్కడా కూడా కనిపించడం. వాస్తవం చెప్పాలంటే జగన్ ఎవరిని ఓదార్చాలి? తెనాలి టూర్ అనేది సక్సెస్సా హిట్టా ఫట్టా అంటే ఖచ్చితంగా ఫట్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత జాన్ విక్టర్ అక్కడ లేడు, అసలు జాన్ విక్టర్కి కూడా ఇష్టం లేదని చెప్పేసి అయితే మనకు తెలుస్తుంది. జాన్ విక్టర్ని పెట్టుకొని ఏమైనా మాట్లాడాలంటే లేదు.
జాన్ విక్టర్ కూడా అక్కడ లేనటువంటి సమయంలో జగన్ ఎందుకు వెళ్ళాడు అనేది అర్థం కావట్లేదు. వాస్తవానికి జగన్ ఎవరిని ఓదార్చాలి అంటే 2019 నుంచి 24 దాకా డాక్టర్ సుధాకర్ ఎవరైతే ఉన్నారో N95 మాస్క్ అడిగినందుకు, అంటే కోవిడ్ టైంలో కరోనా విజృంభిస్తున్నటువంటి టైంలో డాక్టర్లకి N95 మాస్క్ ఇమ్మంటే ఇవ్వకుండా ఆపి, అది కాక తన పైన పిచ్చివాడని చెప్పి ముద్ర వేసి రోడ్డు మీద పెడరెక్కలు విడిచేసి ఆ విరిచినటువంటి ఒక ఆటోలో కూర్చోబెట్టుకుని వెళ్తున్నారు కదా, వాళ్ళ కుటుంబానికి ఖచ్చితంగా ఓదార్పు యాత్ర మొదలు పెట్టాలి, డాక్టర్ సుబ్రహ్మణ్యంతో మొదలు పెట్టాలని అంటున్నారు. అదే విధంగా చూసుకుంటే ఏదైతే తెనాలి ఇన్సిడెంట్లో ఎవరైతే పోలీస్ కానిస్టేబుల్ అయినటువంటి ఒక చిరంజీవి గారు ఎవరైతే ఉన్నారో, చిరంజీవి గారి భార్య కూడా దళితురాలే, ఆవిడకి మద్దతు ఇవ్వండి, ఖచ్చితంగా 2029లో మీరు ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా చూసుకుంటే అమర్నాథ్ గౌడ్ తన అక్క అయినటువంటి ఒక 10th క్లాస్ చదువుతున్నటువంటి ఒక అమ్మాయి పైన వైసీపీ మూకలు రెచ్చిపోయి వీరంగం చేస్తుంటే ఎందుకని ప్రశ్నించినందుకు పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. అతనికి ఎవరికైతే అమర్నాథ్ గౌడ్కి ఖచ్చితంగా ఓదార్పు యాత్ర చేయండి, 2029కి మీరు ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఎన్నో అరాచకాలు, ఎన్నో ఘోరాలు. సొంత చెల్లైనటువంటి ఒక వైఎస్ సునీత గారు అడుగుతున్నారు, మా నాన్న వైఎస్ వివేకానందరెడ్డి గారిని చంపిన వారిని తీసుకొచ్చి జైళ్ళల్లో పెట్టండి, ఖచ్చితంగా మీరే ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి అంటున్నారు. సొంత తల్లి 2029 నాటికి నన్ను చంపకుండా ఉంటే ఖచ్చితంగా నువ్వే సీఎం అవుతావు అని చెప్పి. ఎందుకంటే గత 2024 ఎలక్షన్స్కి ఏమైపోయింది, విజయలక్ష్మి గారు అమెరికాకి వెళ్ళిపోయారు. ఎందుకనంటే వైఎస్ వివేకానందరెడ్డి గారు గుర్తొచ్చారు. సొంత చెల్లి షర్మిల గారు అంటున్నారు, నా ఆస్తులు నాకు ఇవ్వన్నా, నా పిల్లలకి రావాల్సిన ఆస్తులు ఇచ్చేయన్నా, ఖచ్చితంగా నువ్వే సీఎం అవుతారని చెప్పి అంటున్నారు. కానీ అది కూడా లేదు. సో ఇలాగా ఎంతోమంది ఓదార్చాల్సినటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైతే జంగారెడ్డిగూడెం సంబంధించి దాదాపు 29 మంది కల్తీ మద్యంతో చనిపోయారు, వాళ్ళ కుటుంబాలు వెళ్ళి ఓదార్చమని చెప్పేసి అడుగుతున్నారు. మమ్మల్ని ఓదార్చన్నా అని చెప్పేసి అంటున్నారు జంగారెడ్డిగూడెం నుంచి. ఎందుకంటే మమ్మల్ని ఓదార్చితే ఖచ్చితంగా 2029కి నువ్వే సీఎం అని చెప్పేసి అంటున్నారు. ఇలాగ చూసుకుంటే విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా ఉపాధ్యాయులు కావచ్చు, ఉపాధ్యాయులు ఏమంటున్నారు, 2029కి నువ్వు సీఎం కావాలంటే ఉపాధ్యాయులు అందరూ కూడా ఏమంటున్నారంటే, గతంలో 2019 నుంచి 24 దాకా మమ్మల్ని మద్యం షాపుల దగ్గర, స్కూల్లో టాయిలెట్ల ఫోటోలు, అనవసరంగా ఎక్కడ మాకు అవమానం జరిగిన రీతిలో జరిగింది, మాకు క్షమాపణ చెప్పు, ఖచ్చితంగా 2029కి నిన్ను సీఎం చేస్తామని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా మహిళా పోలీసులు అడుగుతున్నారు, మమ్మల్ని గుడ్డలోడి తీసి సమాజం ముందు నిలబెడతా అని చెప్పేసి అన్నావు కదా, బహిరంగంగా వచ్చి జగన్ గారు మీరు క్షమాపణ చెప్పండి, మమ్మల్ని ఓదార్చండి, ఆ ఓదార్పు యాత్ర చేస్తే ఖచ్చితంగా 2029కి మీరే సీఎం అని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా చూసుకుంటే రోడ్లు పూర్తిగా చెడిపోయి గుంతలు పడిపోయి అదే రోడ్ల మీద యాక్సిడెంట్లు అయ్యి చనిపోయిన వాళ్ళ కుటుంబాలను వెళ్ళి ఓదార్చండి, వాళ్ళు ఓదారిస్తే ఖచ్చితంగా వాళ్ళ కుటుంబ సభ్యులు మీకు ఖచ్చితంగా ఓట్లు వేస్తారు. ఇవన్నీ కాకుండా ఎక్కడో గంజాయి తాగి ఎన్నో కేసులు మీ హయాంలో, అంటే 2019-24 వైసీపీ హయాంలో కేసులు పెట్టిన వాళ్ళు నీకేదో రాజకీయంగా కావాలని చెప్పి ఒక కులాన్ని, ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని మీరు వెళ్ళి ఓదార్పు యాత్ర చేయడం వల్ల అది ఎటువంటి ఓదార్పు యాత్ర కాదు. సో ఖచ్చితంగా అటు చిరంజీవి భార్యకు కావచ్చు, డాక్టర్ సుధాకర్ గారు కావచ్చు, అదేవిధంగా దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం కావచ్చు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఓదార్పు యాత్ర కావాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా 2029కి మీరు సీఎం కావాలంటే వీళ్ళందరికీ కూడా ఏదైతే మనం చూసాం తోట చంద్రయ్య కావచ్చు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా మీరు ఓదార్పు యాత్ర చేస్తే ఖచ్చితంగా 2029కి సీఎం అవుతారు. వాస్తవానికి మీరు మనసు మార్చుకొని ఒక మంచి మనసుతో ఒక మంచి మనిషిగా ఈ ఓదార్పు యాత్ర మీరు మొదలు పెడతారా లేదా అనేది చూద్దాం. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.